ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీలో సీఎం మాటలు కోటలు దాటాయి కానీ చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదన్నారు. సీఎం విద్యాశాఖ తన వద్దనే పెట్టుకుని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో పెండింగ్లో ఉన్న మెస్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నాసర్పురాలోని రెసిడెన్షియల్ బ్రిడ్జి పాఠశాలలో విద్యార్థులకు హరీష్ రావు దుప్పట్లు పంపిణీ చేశారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు సేవ చేయడంలో గొప్ప సంతృప్తి ఉంటుంది, చాలా గొప్ప అనుభూతి ఉంటుంది. దీన్ని అందరూ కూడా అందిపుచ్చుకొని ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇప్పటికీ 4 నెలల మెస్ బిల్లు పెండింగ్ లో ఉన్నాయి. 4 నెలలు పెండింగ్ లో ఉండడం ఏంటి? మొన్ననే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏమన్నారు? ముఖ్యమంత్రి గారు అసలు గ్రీన్ ఛానల్ పెట్టినా ఈ రాష్ట్రంలో ₹1 బిల్లు పెండింగ్ లేదు అన్నారు. మరి ఇప్పుడు ఏమన్నారు? ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు. ఆయన మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదు అని మనకు అర్థమవుతాం. ఈ రోజు కూడా ఇక్కడ ఉండేటువంటి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో 4 నెలల నుంచి మెస్ ఛార్జీలు రాకపోతే ఆ పిల్లలకు నాణ్యమైన భోజనం ఎట్లొస్తుంది? ముఖ్యమంత్రి గారు అసలు పరిపాలన మీద మీరు పట్టు కోల్పోయారా? పరిపాలన మీద మీకు ఇంకా పట్టు రాలేదా? ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? అసెంబ్లీలో చెప్పిన దానికి అమలుకు దిక్కు లేకపోతే నీ మాటలు ప్రజలు ఎట్లా నమ్మాలి? ఇప్పటికే బాడీ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు అయిపోయినాయి. ఇవాళ కనీసంగా అసెంబ్లీలోకి పిల్లలకి ఇచ్చే మెస్ ఛార్జీల విషయంలో కూడా మాట నిలుపుకోనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది. నేను ముఖ్యమంత్రిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, విద్యాశాఖకి ఏమో మంత్రి లేడు, ఆయనే అన్ని ఆయన మంత్రి ఉంటాడు, ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు, ఆయన శాఖలోనే ఇవాళ ఆయన ఇచ్చినటువంటి మాటను అధికారులు అమలు చేస్తలేరు. అంటే అది ముఖ్యమంత్రి అంటే అధికారులకు భయం లేదా? లేదు ముఖ్యమంత్రి గారు ఉద్దుత మాటలు చెప్తుంటారు. ఎక్కడో తేడా ఉంటుంది. ముఖ్యమంత్రి మాట ఇంత విలువ లేకుండా ఎందుకు ఉంటుందని అడుగుతాం. నువ్వే బయట చెప్పేది ఒకటి, లోపల ఉద్దుతగా చెప్పినా అని చెప్తున్నావా? లేదు నీ మాట మీద అధికారులకు భయం లేదా, లేదా విలువ లేదా? ఏంటి సమస్య? ఎందుకు ఇంకా ఈ రోజు కూడా 4 నెలల మెస్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతాను. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెక్కడెక్కడ మెస్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయో ఇచ్చిన మాటలు చెప్పుడు కాదు, అమలు చేస్తే గౌరవం పెరుగుతుంది, మీ గౌరవం పెరుగుతుంది. తక్షణమే అన్ని చోట్ల కూడా నవంబర్ నెల వరకు మెస్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.